కన్యా రాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలో కేతువు యొక్క సంచారం జరుగుతోందండి. అంటే కన్యా రాశిలోనే కేతు యొక్క సంచారం జరుగుతోంది. కన్యా రాశిలో కేతు యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే మన ప్రవర్తనలో బాగుండదు, మన ఆలోచన బాగుండదు, మన శాస్త్రాలు బాగుండవు, ఆరోగ్యంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు జన్మరాశిలో ఉన్నప్పుడు ఇస్తుంటారు. ఇకపోతే తృతీయ స్థానంలో రవి బుధులు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. రవి 3వ స్థానంలో మంచి శుభకరమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. అలాగే అన్నదమ్ముల యొక్క సహకారము, ఉద్యోగ స్థలంలో మన తోటి పనిచేసేటువంటి వారు, మన కంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు, క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారు, అలాగే వృత్తిలోను ఉద్యోగంలోను ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు బాగుంటాయి. ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అనుకుంటే ఆ పని మీరు మొదలు పెడితే దాన్ని పూర్తి చేయటానికి అది పూర్తి సహాయ సహకారాన్ని ఈ సూర్యభగవానుడు ఈ కన్యా రాశి వారికి అందజేస్తాడు. కాకపోతే తృతీయంలో బుధుని యొక్క సంచారం మాత్రం ఇక్కడ మనకి ఏదైతే రవి గురించి అనుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ 3వ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి ఆ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోవటము, అలాగే మనకి వ్యాపారంలో కొంచెం ముందుకు పోలేకపోవటము, కొంచెము ఆర్థికంగా కొంచెము వ్యాపారం సరిగా జరిగితేనే కదండి మనకి కొంచెం ఆదాయం పెరగటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ అలాగే మీకున్న మేధస్సు చాలాసార్లు మీరు మీ మేధస్సును ఉపయోగించి బయటపడగలుగుతారు. కానీ ఇప్పుడు ఈ బుధుడు సంచారం తృతీయ స్థానంలో జరిగేటప్పుడు మాత్రం మీకు మీ తెలివితేటలు ఏ విధంగానూ పనికిరావండి, మీకు ఉపయోగం లేకుండా పోతూ ఉంటాయి. తృతీయ సంచారం వల్ల కలిగే ఫలితం అది. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. శుక్రుని యొక్క సంచారం మనకి మీ అమ్మగారి యొక్క ఆరోగ్యం బాగుండటము, పెద్దవారి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం బాగుండటము, అలాగే పిల్లల యొక్క విద్య అవి బాగుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంచెము అనుకూలమైనటువంటి ఫలితంగానే వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సౌఖ్యం ఉంటుంది. ఆలోచన తగినట్టుగానే మన యొక్క నడవడిక అంతా కూడా చాలా బాగుంటుంది. వీరికి శుక్రుడు అనుకూలం కాబట్టి లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే దాన్ని కూడా అది మీకు చాలా చక్కటి ఫలితాలనే శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం మనకి శుక్రుడు యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కనిపిస్తోందండి. షష్టమ స్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. 6వ స్థానం కాబట్టి మీకు ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, బ్యాంకు ద్వారా కానీ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ద్వారా కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే మీ ప్రయత్నం ఫలిస్తుంది, అందులో సందేహం లేదు. అలాగే ఇప్పటివరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారందరూ మంచి మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే మీకు ఉన్నటువంటి కొంచెం ఇప్పటి వరకు ఏవేవో అది అందుతుందా, ఆ డబ్బులు అందుతాయా, వీటి నుంచి బయటపడగలుగుతామా, ఈ సమస్య నుంచి బయటపడగలమా అనేటటువంటి విచారం ఏదైనా ఉన్నట్టయితే వాటన్నిటి నుంచి కూడా అధిగమించగలుగుతారు. తప్పకుండా వాటి నుంచి బయటపడతారు. అలాగే మంచి పేరు కూడా మీకు మంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మీకు 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మీకు కలుగుతూ ఉన్నాయి. ఇక 7వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం 7వ స్థానంలో మంచి ఫలితం ఇవ్వజాలడు. 7వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మాట పోసగకపోవటము, అది భాగస్వామ్యంలో కనుక వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు రావటము, వీరి అభిప్రాయం వేరుగా వారి అభిప్రాయం వేరుగా ఉండటము, తద్వారా కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత చదువుకోకపోవచ్చు, అది వేరే విషయం. ఈ రోజుల్లో ఈ రాహు కనుక మనకి 7వ స్థానంలో నడిచేటటువంటి పరిస్థితిలో సంచరించే కాలంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇకపోతే
గురువు యొక్క సంచారం మనం చెప్పుకోవాలి అంటే నిజానికి ఆయన ఉన్నటువంటి భాగ్యస్థానమే, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా అష్టమ స్థానంలో గురువు ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే గురు బలం లేనట్టుగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి గురువు యొక్క సంచారం వల్ల ఆదాయం తగ్గిపోవడము, దుఃఖం రావటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ధన నష్టం, కొంచెం వారితో వీరితో కొంచెం మాట వచ్చి కలహాలకు దారి తీయటం, కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందటము, ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం దుర్వార్తలు కూడా వినే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఇక్కడ ఈ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల లాభం, అంటే మన వృత్తి వ్యాపారాల్లో లాభం రావటము, అలాగే అన్నదమ్ముల మధ్యన ఒక ఐక్యత, అలాగే ధనాన్ని బాగా సంపాదించగలగటం, వ్యవహారం ఏదైనా మొదలుపెట్టినట్టయితే అందులో నైపుణ్యం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ కుజుని యొక్క సంచారం వల్ల కొంచెం అంత కోపం, ప్రతిసారి ఉన్నంత కోపంగా కూడా ఈ ఏకాదశ స్థానంలో సంచరించేటటువంటి కాలంలో, కుజుడు సంచరించే కాలంలో ఆ కోపం తగ్గటం, దాన్ని మనకి అనుగుణంగా దాన్ని మలుచుకోగలగటము, ప్రతిదాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నా దాన్ని మనకి అనుగుణంగా, అంటే ఈ కన్యా రాశి వారు దానికి తదనుగుణంగా వారికి అనుగుణంగా వారిని మలుచుకోగలగటం, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నవగ్రహాలు కలుగుతూ ఉంటాయి. అయితే దీని గురించి ఏవో కొన్ని గ్రహాలు బాగున్నాయని చెప్పి ఎక్కువ మీరు సంబరపడిపోవాల్సిన పని ఉండదండి. కొన్ని గ్రహాలు బాగా వ్యతిరేకంగా ఇస్తున్నాయని చెప్పేసి కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచారం, జాతకాన్ని రాయించుకోండి. అది కేవలం వ్యక్తిగతమైనటువంటిది, ఇది రాశిగతమైనటువంటిది. వ్యక్తిగతమైనది అంటే మీదే. ప్రపంచంలో ఉన్న 830 కోట్ల జనాభాలో మీదే. ఇది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 830 కోట్ల జనాభాలో 12 భాగాలు చేస్తే సుమారుగా 70 కోట్ల మందికి చెందినటువంటిది రాశి. ఇది రాశిగతమైన ఫలితాలు, అది వ్యక్తిగతమైన ఫలితాలు. దాన్ని ఆ వ్యక్తిగత ఫలితాలకు ఈ రాశిగత ఫలితాలు జోడించుకుంటే మీకు సరి అయినటువంటి ఫలితం వస్తుంది. మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు పరిహారాలు చేసుకోండి. శుభం భూయాత్.